నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా సృజన. గురుగారు, 2024 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉండబోతుంది అంటే ఒక్కసారి తెలియచేయండి. చంద్రబాబు నాయుడు గారు చాలా అపర చాణక్యుడు, మహామేధావి. ఎన్నో మంచి పనులు చేశారు, బాగుంది. అండ్ ఈజ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అని మంచి పేరుంది ఆయనకి. మరి అటువంటి గొప్ప వ్యక్తి మరి లాస్ట్ ఎలక్షన్లో ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? దట్ ఈస్ ద ఫస్ట్ అనాలిసిస్ వీ హ్యావ్ టు డూ. ఎందుకనంటే ఆయన స్ట్రిక్ట్గా గవర్నెన్స్ని అందించినప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ రివర్స్ అవుతారు. ప్రజలు కూడా ఇప్పుడు ఆధార్ కార్డులు అని ఒక స్కీమ్ పెట్టారు. దాంతో కరప్షన్ అనేటువంటిది చాలా వరకు తగ్గించారు. పాన్ కార్డుకి అటాచ్ చేసి ఇలా నరేంద్ర మోడీని తిట్టుకుని వేస్తున్నారు కదా, గెలుస్తున్నారు కదా. మరి అదే విధానంలో ఈయన స్ట్రిక్ట్గా ఉన్న గెలవాలి కదా. ఎందుకు గెలవలేకపోయారంటే ఆయన జాతక ప్రభావం. ఆయన కర్కాటక రాశికి చెందినటువంటి మనిషి చంద్రబాబు నాయుడు. ఆయన కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా అష్టమంలో శని నడుస్తుంది. అష్టమంలో శని యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే లేటుగా ఇస్తుంది. ఇప్పుడు కర్కాటక రాశి వారికి 70% బాగుంది. ఇంకా కూడా నెక్స్ట్ ఇయర్ వరకు కూడా మనకి సంవత్సరంన్నర దాకా ఈ స్లో రేటే ఉంటుంది అష్టమ శని. అయితే ఇక్కడ రాహు కూడా బాగున్నాడు. రాహు 9వ ఇంట్లో ఉన్నాడు. మరి జగన్ గారి జాతకంలో చూసుకుంటేనేమో 3వ ఇంట్లో రాహువు, అది శుభ ఫలితాలు ఇస్తుంది. చంద్రబాబు నాయుడు గారికేమో 9వ ఇంట్లో రాహు, ఇది శుభ ఫలితాలు ఇస్తుంది. అంటే ఎవరికి ఎక్కువ ఇస్తుంది అని మనం అనాలిసిస్ చేసుకున్నప్పుడు గురుగ్రహాన్ని తీసుకోవాలి. గురుగ్రహం ఎలా ఉంది? ఇప్పుడు రాజ్యంలో 10వ ఇంట్లో గురుడు ఉన్నాడు. 10వ ఇంట్లో గురుడు డాంబికమైనటువంటి ఆచారాలు మాత్రమే ఇస్తాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు. చంద్రబాబు నాయుడు గారు స్పీచెస్ కూడా చూడు, మన జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయనలో అంతవరకు చూసి చూడనట్టుగా వెళ్ళిపోతారు. ఆయన ఏంటంటే కేసులు వేయించుకోకూడదు, ఎవరి చేత క్లీన్ షీట్గా ఉండాలా. లాలూ ప్రసాద్ యాదవ్ లాగా వాళ్ళలాగా జయలలిత గారి లాగా కేసులు వేయించుకొని బ్యాడ్ నేమ్ తెచ్చుకోకూడదు. ఒక క్లీన్ పొలిటీషియన్ ఆయన. అంటే ప్రతి చోట అవతవకలు జరుగుతాయి. ఇప్పుడు ఆయన తినేశారు ఏపీ స్కిల్స్ డెవలప్మెంట్లో అని అంటారు. ఆయన అలాగే జగన్ గారిని అంటారు తినేశారని. ఏదో ప్రజలు వీళ్ళేదో చూసి వచ్చినట్టు. ప్రతి ఒక్కళ్ళు తింటారు. ప్రతి పార్టీ ఎంతో కొంత చేయకపోతే పార్టీలు ఎలా బతుకుతాయి? పార్టీలు ఇన్ని సంవత్సరాలు ఓడిపోయిన తర్వాత పోషించాలి కదా. కాబట్టి అది కాదు అక్కడ మెయిన్. ఇక్కడ గురుడు గెలుస్తారని డాంబికమైన ఆచారాన్ని ఇస్తారనమాట, హైప్. అలాగే ఈ యొక్క గురుడు ఎప్పుడు దాకా ఉంటాడండి అంటే ఏప్రిల్ 22 దాకా రాజ్యస్థితిలో ఉంటాడు. ఫుల్ శుభ ఫలితాలు చంద్రబాబు నాయుడు గారికి రావాలంటే ఆయన లాభస్థానంలోకి రావాలి గురుడు. అది ఎప్పటి నుంచి వస్తున్నాడంటే ఏప్రిల్ 22, 2024 సంవత్సరం నుంచి గురుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వస్తున్నాడు. కాబట్టి అప్పుడు కనుక ఎలక్షన్ కనుక ఏప్రిల్ 22, 2024 సంవత్సరం తర్వాత కనుక పెడితే లాభంలో గురుడు అడవిలో పడేసినా సరే గెలుస్తారు. ఏవో ఒక లాభాలు జరుగుతాయి. కాబట్టి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ 22 తర్వాత 2024 సంవత్సరాల తర్వాత గెలిస్తే ఆయన ఖచ్చితంగా గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఎలక్షన్లు కనుక అప్పుడు పెడితే. ఈ లోపల పెట్టేశారనుకో, రాజ్యగురుడు ఉన్నాడు, డాంబికమైన ఆచారం గెలుస్తారు అని అనుకోవడమే తప్ప గెలవలేరు. అండ్ ఈ గెలుపు పోరాటాల్లో కూడా మళ్ళీ ఎలియన్స్, ఫ్రెండ్షిప్ అంటే సప్తమ స్థితి చూడాలి. సప్తమ స్థితి అంటే జీవిత భాగస్వామి తర్వాత లేదా వ్యాపార భాగస్వామ్యం. ఈ వ్యాపార భాగస్వామ్యం అంటే ఏంటి? వీళ్ళు ఎలియన్స్ అంటే ఇతర పార్టీలతో కలిసేటటువంటిది. ఈ ఇతర పార్టీలతో కలిసేటటువంటిది ఏది? శని. సప్తమాధిపతి మకర రాశి అయింది, దాని అధిపతి శని. ఆ శని అష్టమ స్థానంలో పడ్డాడు. కాబట్టి ఈ ఎవరి పాపం ఈయన దురదృష్టం ఏంటంటే ఎవరు పవన్ కళ్యాణ్ గారితో కలవాలనుకున్నా ఆయన ప్రాబ్లమ్స్ పెడతాడు. అంటే సీట్ల డిస్ట్రిబ్యూషన్లో వీళ్ళిద్దరికీ ఒక మాట కుదరదు. ఎన్ని ఇస్తానంటే ఆయన ఇంకా ఎక్కువ అడగచ్చు. లేకపోతే ఈ కాన్స్టిట్యుయెన్సీలో నాకు సీట్లు కావాలి నేను పెడతానంటే లేదు ప్రజారాజ్యం అదే మన జనసేన పార్టీది పెడతానని ఆయన అంటాడు. కాబట్టి ఈ విధంగా లేదు వీళ్ళిద్దరూ కలవకుండా ఉంటే బీజేపీ పార్టీతో కలిశారనుకోండి, మరి పురంధరేశ్వరి గారికి ఆధీనంలో ఉంటుంది. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారికి పురంధరేశ్వరి గారు మరి మనకు తెలిసిందే, వాళ్ళ రిలేషన్ బాగానే ఉంటుంది, బంధువులుగా పార్టీస్కి ఫంక్షన్స్కి వస్తారు. కానీ పొలిటికల్ రైవలరీ ఉంటుంది.
ఆ పొలిటికల్ రైవలరీ ప్రకారం బీజేపీ స్ట్రాటజీతో వెళ్ళాలి. బీజేపీ సహకారం ఉంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకి ఎందుకు వెళ్ళగలుగుతారు? జైలుకి వెళ్ళారంటే ఖచ్చితంగా బీజేపీ వాళ్ళ హస్తం కూడా ఉందనేది ఆంధ్ర ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఈ జగన్ గారు ఒక్కళ్ళే ఏం చేయగలుగుతాడు? ఈయన్ని జైలుకి పంపించడానికి ఏపీ గవర్నమెంట్, ఏపీ సిఐడి పోలీసుల మీద కేసులు ఇన్ఫ్లుయెన్స్ చేయగలగొచ్చు, కానీ కేసెస్ నిజంగానే డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఇవి ఉంటే అంటే సుప్రీంకోర్టు కూడా మనకి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగానే క్వాష్ చేయమని అన్నప్పుడు, స్టే ఇవ్వమని అన్నప్పుడు, మరి 2 ఎకరాల పొలంతో నువ్వు ఎన్టీఆర్ అల్లుడు అయినప్పుడు ఇన్ని వేల కోట్లు మరి నీకు ఎలా వచ్చింది? సో ఇదేం తప్పేం కాదు మీ మీద అవినీతి కేసు వేయడం, ఇట్ ఈస్ రీజనబుల్ అని చెప్పేసి ఆ భావంతో క్వాష్ చేయకుండా ఆ పిటిషన్ని డిస్మిస్ చేశారు. అంటే ఇదే జగన్ గారికి కూడా వర్తిస్తుంది. వాళ్ళకే అన్నీ ఇప్పుడు. కాకపోతే జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటంటే, జగన్ గారి డబ్బులు సగమేమో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో కొంత అటాచ్ అయ్యి ఉన్నాయి, కొంత సిబిఐకి అటాచ్ అయ్యి ఉన్నాయి. ఈయనది మాత్రము చాలా తెలివైనవాడు. ఎంత తెలివైనవాడు అంటే అవి అన్అకౌంటబుల్ డబ్బు, అవన్నీ రిలీజ్ అయినప్పుడు జగన్ గారి దగ్గరికి వస్తాయి ఫైనల్గా జరిగితే. కానీ ఇక్కడ ఈయన దగ్గరికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఆయన చక్కగా పార్టీ స్థాపించినప్పటి నుంచి హెరిటేజ్ కంపెనీ పెట్టుకుని దాన్ని స్లోగా డెవలప్ చేసుకుంటూ వచ్చేసాడు. ఒక 3,000 కోట్లు 6,000 కోట్ల వరకు తీసుకొచ్చేసాడు. టీడీపీ పార్టీ లేకపోయినా పర్వాలేదు, భార్యకి వాళ్ళ మనవాళ్ళకి వాళ్ళ కొడుక్కి ఒక ఆస్తిని, అకౌంటబుల్ మనీ, క్లియర్ కట్ అకౌంటబుల్ మనీ ఆస్తి ఎంత ఉంది చంద్రబాబు నాయుడు కానీ సగర్వంగా చెప్పుకోగలుగుతాడు. దట్ ఈస్ నాట్ ద కేస్ విత్ జగన్. ఆ కేసుల నుంచి అన్నీ ఫ్రీ అవ్వాలా, అప్పుడు ఆయన డబ్బు ఈడీలు సిబిఐలు రిలీజ్ చేస్తే వస్తుంది. సో ఏ విధంగా చూసినా కూడా జగన్ గారి కంటే కూడా క్లీన్ షీట్లో మన చంద్రబాబు నాయుడు గారికి బాగానే ఉంది. కానీ మరి ఈ యొక్క లాభగురుడు కనుక ఫేవర్ చేస్తే ఈ ప్రజలందరికీ ఓట్లు వేయాలి అని అనిపిస్తుంది. ప్రజలు ఎంత దొంగలంటే మేము వేస్తాం అని అంటే ఒక ఛాన్స్ అంటే ఇచ్చేస్తారా? ఇప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు బాగా చేశాడు, ఇవన్నీ చేశాడు, హైటెక్ సిటీ డెవలప్ చేశాడు, ఇది అని చెప్పేటటువంటి మొనగాళ్ళు ప్రజలు వీళ్ళు ఓట్లు వేయాలి కదా. మరి మంచివాడు అని మీరే చెప్తున్నప్పుడు ఓట్లు వేయాలా? ఇంకొకళ్ళు వచ్చి నాకు ఛాన్స్ ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తారా? మారిపోతారా? మరి మారారు అంటే ఎక్కడ ఉంది ఫాల్ట్? ప్రజల్లో ఉంది. అంటే చంద్రబాబు నాయుడు మీద రియల్ ఎఫెక్షన్ లేదు, రియల్ అభిమానం లేదు. అవతల వాళ్ళకి వచ్చి వాళ్ళ మాట విన్నారంటే ఈయన క్రేజ్ లేదన్నట్టు లెక్క. కాబట్టి ఆ విధంగా వాళ్ళు జగన్ని గెలిపించడం జరిగింది. తర్వాత కొత్త ఒక వింత పాత ఒక రోత అనే సామెత విధంగా అప్పుడు జగన్ గారు కొత్తలో వచ్చారు కాబట్టి ఆయనకి వేసేసారు. చంద్రబాబు నాయుడు గారు విరక్తి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వాసన వచ్చేసారు వాళ్ళకి. అంటే కొంతమందికి కొన్ని రాసుల వాళ్ళు ఎలా ఉంటారంటే ప్రజలు ఒక 2 months ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు వాసన వచ్చేస్తారు, వీళ్ళతో ఇంక ఫ్రెండ్షిప్ చేయరు, బాగా క్లోజ్ అయిపోతారు, వెంటనే విడిపోతారు. సో ఆ టైప్లో ప్రజలు వేసేసారు. మళ్ళీ ఇప్పుడు ఏం చేశారు, జగన్ గారు ఎక్కువ ఫెసిలిటీస్ ఇచ్చేశారు. అన్ని డబ్బులు ఇంటికి తీసుకురావడం, పరిపాలనా సౌలభ్యం అంతా ప్రజలకు అనుకూలంగా చేసేసరికి కష్టాలు పెడితేనే కదా ప్రజలకు తెలిసేది. అలా సుఖాలు ఎక్కువ పెట్టేసినప్పుడు స్టూడెంట్ పాడైపోతాడు ఆటోమేటిక్గా. సో జగన్ గారి మీద విరక్తి వచ్చింది అని చెప్పేస్తున్నారు. రారండి అంతా నెగిటివిటీ వచ్చిందండి ఇది మకర రాశి ప్రభావం. ఆయన అంటే ఏలినాటి శని ప్రభావం. జగన్ గారికి ఏలినాటి శని జరుగుతుంది, ఈయనకి ఏలినాటి శని లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఏముంది? అష్టమ శని ప్రభావం ఉంది. అష్టమ శని ప్రభావం డిఫరెంట్, ఏలినాటి శని ప్రభావం డిఫరెంట్. ఏలినాటి శని ప్రభావం వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తుందంటే నెగిటివిటీ ఇచ్చి వీళ్ళని లాభం చేసి వెళ్ళిపోతుంది. కాబట్టి తిట్టుకుంటారు, జగన్ గారిని తిట్టుకుని ఓట్లేసేస్తారు. ఇక మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చేసరికి మన జగన్ గారి పరిస్థితి అలా ఉంటే మన చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి వచ్చేసరికి ఈయనకి అష్టమ శని స్లో వేద్దాంలే ఓట్లు వేద్దాంలే అంటారు. కాబట్టి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా చక్కటి పరిపక్వత వచ్చింది. మీటింగ్స్ కూడా చాలా పరిణతి కనబడుతుంది. చాలా ధైర్యంగా, అంతకుముందు పిరికితనంగా ఎందుకులే మనం కేసులు వేయించుకోకూడదు అని ఉండేవారు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకేమన్నా అంతా మునిగిన తర్వాత మొండడైపోయాడు ఈయన కూడా. నీటిలో మునిగిన తర్వాత చలేంటి అని ఇంకా ఆయన బాహాటంగా ఒక చక్కటి విధానంతో, కాకపోతే ఆయన కొంచెం డిగ్నిఫైడ్గా విమర్శిస్తారు. అది ప్రొఫెషనల్గా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు చేసేది. ఇంకా జగన్ గారి దగ్గరికి వచ్చేసరికి హీ టూ ఈజ్ అ ప్రొఫెషనల్, చక్కగా చేస్తారు. కానీ ఇక మిగతా ఎమ్మెల్యేలు, మిగతా ఆయన పార్టీకర్తలు అన్ప్రొఫెషనల్గా ఎప్పుడు వెళ్తారో ప్రజలు ఇష్టపడరు తాత్కాలికంగా. అటువంటి వాళ్ళని జగన్ గారే పక్కన పెట్టేశాడు. సీ హౌ క్లవర్ ద జగన్ ఈజ్. ఆయన
అప్పుడు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారు, పదవులు వస్తాయి, మినిస్టర్ పదవులు ఇస్తారని చెప్పేసి రెచ్చిపోయిన వాళ్ళందరినీ వాడుకున్నారు జగన్ గారు. సరే చేయండి భయ్య అంటాడు, ఆయనన్నా అదే అంటాడు, చంద్రబాబు నాయుడు గారన్నా అదే అంటారు. తర్వాత ఏం చేశాడు, నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేసరికి ప్రజల్లో వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి వాళ్ళకి ఇస్తే అసలుకే మోసం వస్తుంది, నేనే గెలవనని చెప్పి వాళ్ళని పక్కన పెట్టేశాడు, సీట్లు ఇవ్వకుండా. ఇంకా మార్పులు కూడా చాలా జరుగుతాయి, ఇప్పుడు ఇచ్చిన లిస్టులే ఫైనల్ లిస్టులు కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వస్తుంది మరి ఏపీలో, మరి కలిసే అవకాశం ఉంది అంటారా? కలిస్తే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు భూస్థాపితం అయిపోతారు. ఎందుకనంటే ఇంతకుముందే రాంగ్ స్టెప్ వేశారు ఆయన కాంగ్రెస్ పార్టీతో కలిసి. కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది నేషనల్ పార్టీస్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ, బీజేపీ పార్టీ స్ట్రాటజీ రెండు ఒకటే. నేషనల్ పార్టీస్ రీజనల్ పార్టీస్ని ఎదగనివ్వవు, వాళ్ళని తొక్కుపడేస్తాయి, ఈ సపోర్ట్ ఇస్తున్నట్టే ఇచ్చి తొక్కుపడేస్తాయి. అందుకే అది నదీ ప్రవాహం అన్నారు, సముద్రం అది నేషనల్ పార్టీస్. లాస్ట్ టైము ఆయన కాంగ్రెస్ పార్టీలతోనూ వాటితోనూ ఫ్రెండ్షిప్, ఇప్పుడు హవా బీజేపీది నడుస్తుంటే కాంగ్రెస్తో సపోర్ట్ చేస్తే ఎట్లా, ఆ విధంగా నష్టపోయాడు ఆయన. ఇప్పుడు అసలే కోపం ఇంకా తగ్గలేదు, ఆంధ్ర ప్రజలకి విడగొట్టేశారు, తెలంగాణ ఇచ్చారని. అది కొంతమంది ఉంటారు సింపథైజర్స్, కొంతమంది కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ ఇచ్చినా కూడా కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, అది షర్మిల గారు చూసుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఏం ఫరక్ కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీతో వెళ్తే చంద్రబాబు నాయుడు గారికి మైనస్ అనే చెప్పాలి. అండ్ హీ హ్యాస్ ఓన్లీ 2 ఆప్షన్స్. ఒకటి పవన్ కళ్యాణ్ గారితో కలవడం, లేదా బీజేపీతో కలవడం, లేదా చక్కగా ఇద్దరిని కలపగలిగేటటువంటి నైపుణ్యత కనుక వస్తే జగన్ గారిని గద్దె నుంచి కిందకి దింపేయచ్చు చంద్రబాబు నాయుడు గారు. అదే లాభకురుడి యొక్క స్పెషాలిటీ. కానీ ఇవన్నీ ఈయన చేయగలగాలి కదా, ఇవన్నీ చేస్తేనే. అంతేగాని జాతకంలో లాభంలో వచ్చేస్తే గురుడు గెలిచేస్తాడండి, చంద్రబాబు నాయుడు గెలిచేస్తాడు. మీరు వీడియో చెప్తున్నారు, ఈయన మిగతా జ్యోతిష్కుల్లాగా చెప్తాడని మనం మిగతా జ్యోతిష్కుల్లా చెప్పాం. వెరీ ప్రాక్టికల్ మనం, అందుకని వెరీ ప్రొఫెషనల్. ఐఎమ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్లో డాక్టరేట్ నేను. కాబట్టి ఏదో జాతకంలో లాభంలో గురుడు వచ్చేసాడు, లేకపోతే ఆయనకి 5వ ఇంట్లో గురుడు వచ్చాడు కాబట్టి మీరు చేసేయండి ఏ ప్రశాంత్ కిషోర్లో అవసరం లేదు వీళ్ళకి, అంత తెలివైన వాళ్ళు వీళ్ళు. పొలిటికల్ స్ట్రాటజీ, ఏ రోజుకు ఆ రోజు టుడే పంచాంగం ఎలాగ మనం చూస్తామో జాతకాలు, ఆ విధంగా వాళ్ళ ఎత్తుకు పై ఎత్తులు ఏ రోజుకు ఆ రోజు వేస్తూ ఉండాల్సిందే వీళ్ళిద్దరు. ఆ విధంగా చేస్తే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. అలాగే గురువుగారు, చంద్రబాబు నాయుడు గారి జాతకం 2024 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, మరి రానున్న ఎలక్షన్స్లో ఆయన అధికారం దక్కించుకుంటారా లేదా అనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.